హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికైతే అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ అయింది. మరి అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయి ఎవరని చాలామంది వెతుకుతా ఉన్నారు. నేను కూడా వెతుకుతున్నా. అరే సడన్గా ఈ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది, మనం కూడా ఎప్పుడు చూడలేదే, ఏదో హీరోయిన్ అంటారు, మోడల్ అంటారు, ఏమేమంటారు, అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెప్పేసి. సో నేను కూడా వెతకడం స్టార్ట్ చేశా, కనుక్కోవడం స్టార్ట్ చేశా. సో మొత్తానికి కొంతవరకు ఇన్ఫర్మేషన్ దొరికింది అక్కినేని అఖిల్కి కాబోయే భార్య గురించి. ఆ అమ్మాయి పేరు వచ్చేసి జైనాబ్ రవడ్జీ. అది కొంచెం పలకడం కూడా కష్టమే. జైనాబ్ అనేది అయితే ఫిక్సు. అయితే ఈ అమ్మాయి ఎక్కడ పరిచయం అయిందంటే, అక్కినేని అఖిల్ వచ్చేసి ఒక సంవత్సరం నుంచి హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్నాడు బాగా. హార్స్ రైడింగ్, గుర్రపు స్వారీ. చాలామంది సినిమా హీరోలు నేర్చుకుంటూ ఉంటారు. అక్కడ పరిచయం అయిందంటే ఈ అమ్మాయి, అక్కడి నుంచి ప్రేమగా మారిందంట. ఈ అమ్మాయి వచ్చేసి మనకు ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఓడియన్ థియేటర్ అని ఉంటుంది, చాలా ఫేమస్ అప్పట్లో. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని తీసేశారు. మల్టీప్లెక్స్కి కడుతున్నారు కానీ అది కూడా చాలా స్లోగా ఆగిపోవడం, సాగడం. చాలా సంవత్సరాల నుంచి ఆ మల్టీప్లెక్స్ పనులు అయితే నడుస్తూ ఉన్నాయి. ఆ థియేటర్స్ ఓనర్ పేరు జుల్ఫీ. ఆ థియేటర్ ఓనర్ పేరు జుల్ఫీ. ఆయన కూతురట ఈ అమ్మాయి. జైనాబ్ రవడ్జీ ఓడియన్ థియేటర్స్ ఓనర్ జుల్ఫీ కూతురు. అయితే ఇంకా థియేటర్ ఓనర్ ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ కాబట్టి బేసిక్గా సినిమా ఇండస్ట్రీలో మంచి పరిచయాలు ఉంటాయి. ఈయనకు కూడా ఉన్నాయి. అలాగే మాజీ సీఎం జగన్ గారితో కూడా పరిచయాలు ఉన్నాయి. ఆయన కూడా క్లోజ్ అయ్యి ఈయనకు అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు నిజమో తెలియదు కానీ. సో టోటల్గా ఓడియన్ థియేటర్ జుల్ఫీ కూతురు జైనాబ్ రివర్జీ అక్కినేని అఖిల్కి కాబోయే భార్య. ఇక్కడ స్టూడియో ఓనర్సు, అక్కడ థియేటర్ ఓనర్స్ అన్నట్టు టాక్ నడుస్తూ ఉంది. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంది, వాళ్ళ కాంబినేషన్ ఎలా ఉంది కామెంట్ చేయండి. ఇంకా ఈ అమ్మాయి గురించి మీకేమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే మన సబ్స్క్రైబర్స్ కోసం తెలుసుకుంటారు కాబట్టి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.